ये 100 वाला 1000 वाला ये सुनते కొంచెం కిందగా ముఖం కనిపించింది ఏ సౌండ్కి నడుగుతున్నానో తెలియదు ఏ సౌండ్కి నవ్వుతానో తెలియదు కొడక నడుగుతానో తెలియదు కొడక నీ హోళ్ళకు కూడా నరగదు తెలుసు మన మీదకి రావాలి మైక్ జాగ్రత్త అక్కడికి వెళ్ళి తీసుకున్నాం బాగా కొబ్బరిపల్లి ఇక్కడ అని చెప్పలేదు ఫేక్ న్యూస్లు రాస్తున్నాయి ముందర వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏది రైటో ఏది తప్పో కూడా మాకు తెలియట్లేదు ఈ న్యూస్ కరెక్ట్గా స్ప్రెడ్ చేయాలి ఇట్లాంటి సైట్లు మొత్తాన్ని క్యాన్సిల్ చేయాలని చెబుతున్నా లేదు సినిమాను వాళ్ళనే చేయమని ఆ సైట్ వాళ్ళనే చేయమని వచ్చి తెలిసేది బాధ ఏందో పాపం నేను ఒక సగటు ప్రేక్షకుడుగా అడుగుతున్నాను అంతేగాని నాకేం అవసరం లేదు మాకు సినిమా అయితే చూస్తాం లేదే లేదు అది ఏ సినిమా అయినా ఒక బాలకృష్ణ సినిమా కాదు మొత్తం సినీ ఫీల్డ్ అంతా వాళ్ళు అన్ని కోట్లు పెట్టి చేస్తుంటే మీకేమి ఇంత ఇదేంది ఫేక్ సైట్లు ఎందుకు రాస్తున్నారు వీటి మొత్తాన్ని బ్యాన్ చేయాలని చెప్తున్నాం ఇప్పుడు మన పోయినసారి సినిమా క్యాన్సిల్ ఇప్పుడు మళ్ళీ సరే అది ఓకే ఓకే ఆ డబ్బులు అంటే అది కేసు వేసుకోవచ్చు తప్పులేదు మీకు అంత నొప్పింది సినిమాది కేసు వేసే బదులు నువ్వు కూడా 200 కోట్లు పెట్టు నీకు తెలిసిద్ది నొప్పి డైరెక్టర్కి లేని నొప్పి మీకెందుకు ఆ సినిమా చూసేవాడికి లేని నొప్పి మీకేమైంది సినిమా వాడికి డబ్బులు వాడికి ఇష్టమే కదా తీసుకుంటుంది లేకపోతే వాడు చూడటం రేపు పోయి చూస్తాడు లేదంటే ఓటీటీలో చూస్తాడు ఓటీటీలో వాళ్ళు మొన్నటిదాకా అదే కదా జరిగింది అబ్బాయి ఇదంతా మీడియా కాదు ఈ మొత్తం సినీ ఫీల్డ్ని ఒక్కొక్క చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నారు ఇప్పుడు నా సినిమా కాదు అనుకుంటారు రేపు వాడి సినిమా రాదా అతని సినిమా వచ్చింది కదా అప్పుడేమైంది ఎవరైనా జాగ్రత్తగా తీసుకోవాలి అన్నీ ఆడాలి అందరూ బాగుండాలి ఏది ఇన్నాళ్ళు అసలు థియేటర్లో మొత్తం అసలు ఈ రోజుల్లో సినిమాకి ఎవడు రావట్లా అది మీకు తెలియట్లా మెయిన్ మొత్తం ఆల్రెడీ వచ్చేస్తున్నాయి సినిమా నాశనం అయిపోద్ది వాళ్ళ బాలకృష్ణది పోయిందని ఒక ఎన్టీఆర్ పోయిందని ఒక చిరంజీవి పోయిందని కాదు సినిమా మొత్తం నాశనం చేస్తారు ఇట్లా అయితే ప్రేక్షకులు కరెక్ట్గా ఉంటేనే అందరు చూస్తారు కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసమే కదా వచ్చేది ఎవడైనా అది మేము ఫస్ట్గా చెబుతున్నాం ఈ ఫేక్ సైట్లు వాళ్ళు మొత్తం కేసులు వేయాలి వాళ్ళ మీద వేయాలి ముందల మొత్తం వాళ్ళ చేత రికవరీ చేయాలి ఈ డబ్బులన్నీ పోయిన లాస్ అంతా వాడు ఎందుకు పెడుతున్నాడు ఆ న్యూస్ కరెక్ట్ న్యూస్ ఇవ్వండి ఏది కరెక్టో ఏది తప్పో మీకు తెలీదా ఒక రోజులోనే కేసు వేస్తారన్నా ఇండియాలో ఒక రోజులో కేసు వేస్తే ఎన్ని సాల్వ్ అవ్వాలి ఎన్ని ఎందుకు అవ్వట్లా సినిమా మీదే పడి వస్తుండ్రే